గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్లోనే మనం కొనడమైనా చేయడమైనా సరిపోతూ ఉంది. అయితే ఎవరైనా కూడా ఆన్లైన్ రిలేటెడ్గా ఒక వ్యాపారం చేయాలి అనుకుంటే ఏ విధంగా చేయొచ్చు అంటారు? దాని ప్రొసీజర్ ఏంటి? అందులో కూడా మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయా వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళకి? ఒకసారి దాని గురించి. ఎస్ సిరి గారు, వర్చువల్ అసిస్టెంట్ అనేది ఫ్రీలాన్సింగ్. ఇది బిజినెస్ అయినా అనుకోవచ్చు, జాబ్ అయినా, పార్ట్ టైం జాబ్ అయినా అనుకోవచ్చు అండి. మీరు ఏది ఎలాగైనా తీసుకోవచ్చు. సో ఇది చాలా చాలా నీడెడ్ అనమాట. ఇప్పుడు వర్చువల్ అసిస్టెంట్ అంటే ఎవరు? ఫస్ట్ దీని గురించి ఒక అవగాహన తీసుకుందాము. ఎవరైతే సోషల్ మీడియా అంటే ఎస్ఈఓస్ అంటారు కదా, సోషల్ మీడియా మెయింటైన్ చేస్తూ తర్వాత ఒక క్లయింట్కి తన షెడ్యూల్ ప్రిపేర్ చేసి ఇవ్వాలన్నమాట. కరెక్ట్ ఈ టైంకి, అంటే ఫర్ రొటీన్ టైం నుంచి వాళ్ళ వర్క్ టైమింగ్స్ ఇవన్నీ వాళ్ళు ఒక టైం టేబుల్ లాగా వీళ్ళకి కేటాయించి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. సరే ఈ టైంలో మీకు మీటింగ్ ఉంటుంది, దిస్ ఈజ్ యువర్ లంచ్ టైం, దిస్ ఈజ్ యువర్ జాగింగ్ టైం, లైక్ దట్. ఇవన్నీ ఇలా ప్రొవైడ్ చేసి వీళ్ళు అందించే స్కిల్ వీళ్ళకి ఉంది అంటే, ఎవరికైతే వర్చువల్ అసిస్టెంట్ కావాలా అనుకుంటున్నారో వీళ్ళకి ఇవన్నీ స్కిల్స్ ఉన్నాయి, నేను మెయింటైన్ చేయగలను అంటే వీళ్ళు ఇంటి వద్దే ఉండి క్లయింట్స్కి అందించవచ్చు అనమాట. త్రూ మనకు ఆన్లైన్లోనే వీళ్ళు జస్ట్ గైడ్, ఒక ల్యాప్టాప్ పెట్టుకుని గైడ్ చేస్తే చాలన్నమాట. సో ఆ క్లయింట్కి మొత్తం తన డే షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ప్లస్ సోషల్ మీడియా మెయింటెనెన్స్ అనేది వర్చువల్ అసిస్టెంట్సే చూసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో చాలామంది యూట్యూబర్స్ ఎక్కువ అయ్యారు. సో అలా యూట్యూబ్ ఎక్కువ అయ్యింది కాబట్టి వీళ్ళకి ఎస్ఈఓస్ అనేది అవసరం అనమాట. సో డబ్బులు ఉంటుంది కాబట్టి సర్టెన్ పేమెంట్ దే విల్ పే, కానీ మొత్తంగా మెయింటైన్ చేసుకోలేరు. ఎందుకంటే ఒక పెద్ద ఒక వర్క్ నిర్వహిస్తున్నారు అంటే ఫోకస్ మొత్తం అక్కడ పెట్టాలన్నమాట. చిన్న చిన్న వాటికి వీళ్ళు పట్టించుకోరు, కానీ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ప్రొఫెషన్కి కావచ్చు, లైఫ్కి సంబంధించిన కావచ్చు. సో అలాంటప్పుడు ఒక వర్చువల్ అసిస్టెంట్ అనేది అవసరం అనేది చాలా పడుతుంది. కాబట్టి వర్చువల్ అసిస్టెంట్ అనే జాబ్ ఆర్ బిజినెస్ ఫ్రీలాన్సింగ్గా మనము చేసుకోవచ్చు. ఒక్క క్లయింట్కి ఒక 3 అవర్స్ కేటాయిస్తే చాలండి. ఇది $70 to $150 వరకు కూడా ఇస్తున్నారు. ఒక అబ్బాయి ఇంటర్ చదివి జస్ట్ 3 monthsలో 1.5 lakh సంపాదించాడనమాట. అతనికి ఒక 2 clients పెట్టుకున్నాడు, చదువుతున్నాడు. హీఈస్ డూయింగ్ హిజ్ 12th, అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ కూడా ఇలాంటివి చేసుకుంటున్నాడు, సైడ్ ఇన్కమ్ లాగా చూసుకుంటున్నాడు. సో ఇలాంటివి మీరు చెయ్యొచ్చు. దీనికి కావాల్సిన స్కిల్స్ ఎలాంటిదంటే, మనకు రకరకాలుగా మీరు జస్ట్ వర్చువల్ అసిస్టెంట్ అంటే బోల్డ్ అని వస్తుంది అనమాట, అంటే నీచ్. సో ఇలా కాకుండా మీరు మై మర్జ్ విత్ వర్చువల్ అసిస్టెంట్ అని కొడితే గూగుల్లో వాళ్ళు మర్జింగ్ అంటే ఏంటి అంటే, మీరు ఏదైతే క్లయింట్కి మిమ్మల్ని ఒకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిరి గారు ఒక పోస్టల్ డిజైనింగ్ అనుకోండి, అంటే మీరు ఒక టీషర్ట్ పైన ఒక పిక్చర్ వేయించాలి. సో వీళ్ళకి క్లయింట్కి మిమ్మల్ని కనెక్ట్ చేస్తారనమాట. సో మర్జింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళు మీడియేటర్ లాగా ఇలాంటివి కూడా ఇందులో వస్తాయి. సో ఇలా మీరు వీళ్ళంతా అంటే సెర్చ్ చేసుకొని డైరెక్ట్ కనెక్ట్ అవ్వలేరు కాబట్టి మీరు ఇటు ఎవరైతే ప్రొవైడర్ ఉన్నారో వీళ్ళకి, తర్వాత వెతుకుతున్న క్లయింట్కి మధ్య మీరు ఒక బాండింగ్లా ఉండి వీళ్ళిద్దరి నుంచి కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. అలా కూడా చేయొచ్చు. దీనికి రకరకాలుగా ఉంటాయి. ఎప్పుడైతే మీరు జాగ్రత్తగా సెర్చ్ చేసుకుంటారో అలా మీకు రకరకాలుగా మీకు తగిన స్కిల్ నుంచి మీరు ఎంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు పోస్టల్ మేకింగ్ కావాలా అంటే మీకు డిజైనింగ్ మంచిగా రావాలన్నమాట. యూ షుడ్ బి ఎ గుడ్ డిజైనర్. అప్పుడే అది నిర్వహించగలరు ఆ పోస్ట్, ఆ కేటగిరీ. తర్వాత వచ్చేసి ఒక యూట్యూబ్ మెయింటైన్ చేస్తున్నాను, లేకపోతే సోషల్ మీడియా మొత్తం మెయింటైన్ చేస్తున్నాను అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి. అప్పుడు మాత్రమే అది మెయింటైన్ చేయగలరు అనమాట. ఇలా రకరకాలుగా ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇప్పుడు పోస్టల్ డిజైనింగ్ అన్నాను నేను. సో డిజైనింగ్ అంటే కూడా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి. మీరు అమెజాన్లో, తర్వాత ఫ్లిప్కార్ట్లో కింద చూస్తే బోల్డ్ అన్ని ఉంటాయి అన్నమాట. వీటితో కూడా మీకు జాబ్ అనేది తీసుకోవచ్చు. బట్ యూ హ్యావ్ టు టై అప్ విత్ ద క్లయింట్. ఇది చాలా చాలా అవసరం. చాలామంది ఏం చేస్తారంటే ఒకరు ఇంకా దొరికారని చెప్పి వాళ్ళకి సరిగ్గా చేస్తారు, చెయ్యరు, అలా చేసి ఇంకా
అక్కడికి కట్ అయిపోతారనమాట. అలా కాదు, రిపీటెడ్గా క్లయింట్ మీతోనే ఉండాలి అంటే యూ షుడ్ ప్రొవైడ్ యువర్ సర్వీస్ కంటిన్యూస్లీ. మీరు ఎప్పుడైతే సర్వీస్ మంచిగా ఇస్తున్నారో అంటే వాళ్ళ షెడ్యూల్ని కరెక్ట్గా గైడ్ చేసి టైంకి వాళ్ళకి గుర్తు చేస్తున్నారు, షెడ్యూల్ ఖచ్చితంగా వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇస్తున్నారు, అండ్ సోషల్ మీడియా ఇవన్నీ మంచిగా మెయింటైన్ చేస్తున్నారు అంటే అక్కడ కూడా మీరు మంచిగా అర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు విత్ ఇన్ 3 అవర్స్లో. సో ఇలా కూడా మనము ట్రై చేయొచ్చు. ఆన్లైన్లో బోల్డ్ అని ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట, రకరకాలుగా ఉన్నాయి. బట్ సోషల్ మీడియా రిలేటెడ్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఎలా ఆలోచించాలంటే సిరి గారు, ఇప్పుడు మనం ఏదైనా వృత్తి చేస్తున్నామంటే దానికి డిమాండ్ అయింది. ప్రజెంట్ ఇది ఇంటర్నెట్ జనరేషన్. సో ఇంటర్నెట్ జనరేషన్ ప్లస్ సోషల్ మీడియా జనరేషన్. ఇప్పుడు వచ్చిన మూవీ కూడా ఓటీటీలో వచ్చేస్తుంది నెక్స్ట్ చాలా తక్కువ సమయానికే. సో అంత చిన్న అంటే మొబైల్లో కూడా మనకు చాలా చాలా అవైలబిలిటీ ఉన్న జాబ్స్ అనేవి ఉంటాయి. అంటే సోషల్ మీడియా ఎప్పుడైతే కనెక్టెడ్ అయి ఉంటుందో మొబైల్ రిలేటెడ్ అనేది వీళ్ళకి కనెక్షన్ అనేది ఏర్పడి ఉంటుంది. సో ఇలా మనము ఆలోచించాలన్నమాట. అప్పుడు బోల్డ్ అని మనకు ఐడియాస్ వస్తాయి. వాటితో పాటు ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి, దీనికి ఏమైనా ట్రైనింగ్ ఉంటుందా అంటే ట్రైనింగ్ ఏం అవసరం లేదండి. ఇప్పుడు ఈ 12th అబ్బాయి అన్నాను నేను, జస్ట్ ఒక సోషల్ మీడియా ద్వారా ఒక అవగాహన ఉంది, గేమింగ్ ఆడుతుంటారు, ఫీవర్ అని రకరకాలుగా ఆడుతుంటారు వీళ్ళు. సో ఇవన్నీ వీళ్ళకి తెలుసు అంటే ఇవన్నీ మెయింటైన్ చేయగలను నేను అనుకుంటే ఇలా మీరు మీ జాబ్ నిర్వహించవచ్చు అనమాట. ఒక మంచి రిటర్న్స్తో మీరు హ్యాపీగా ఇంట్లోనే ఉండి ఇలాంటివి చేసుకోవచ్చు సిరి గారు. సో దీనికి అసలు పెట్టుబడి అనేది ఏముండదండి. టెక్నికల్గా చాలా చాలా అవగాహన ఉండాలి. ఓకే. టెక్నికల్గా నేను తీసుకోగలను, చూసుకోగలను. ఫర్ ఎగ్జాంపుల్ కీవర్డ్స్ సెర్చ్ చేయాలి. సో కీవర్డ్స్ సెర్చ్ చేయాలంటే ఎస్ఈఓ, సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు కదా. సో ఈ విధంగా వచ్చే వాళ్ళకి మాత్రమే అది తగిన స్కిల్ కనెక్ట్ అవ్వుద్ది. నాకేదో తెలుసు అని కూడా ట్రై చేయకండి. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత స్కిల్ ఒక రూపంలో మీరు ఒక రూపం దిద్దుకున్న తర్వాతే వీటన్నిటినీ మీరు ఎంచుకుంటే చాలా చాలా బాగుంటుంది. డబ్బులు కూడా మంచిగా అర్న్ చేయొచ్చు. ఆన్లైన్ ప్లాట్ఫామ్లో బోల్డ్ అన్నీ ఉంటాయి, బట్ నౌ-ఏ-డేస్ దిస్ ఈజ్ ద మోస్ట్ డిమాండెడ్ అనమాట. సో వీటికి కూడా ఎంచుకునేటప్పుడు కూడా చాలా చాలా స్టఫ్ అనేది ఉంటుంది. అలా కాకుండా జాగ్రత్తగా మీకు తగిన స్కిల్కి మీరు సూటబులా కాదా అనేది మీరు ఎప్పుడైతే ఎంచుకుంటారో ప్రొఫెషన్, అప్పుడు మీరు చాలా తక్కువ సమయంలో మంచి రిటర్న్స్ అనేది పొందగలరు అనమాట. చాలా బాగుందండి. అండ్ అలాగే చాలా మంచిగా కూడా మీరు వివరించడం జరిగింది. A to Z పాయింట్స్ ఎవరైనా కూడా పెట్టాలనుకునే వాళ్ళకి ఏ రకంగా వెళ్తే బాగుంటుంది, ఎక్కడ పెట్టాలి, ఎలా చేయాలి, ఎంతలో పెట్టాలి అన్న పూర్తి అవగాహన ఈ వీడియో చూసిన వాళ్ళకి వస్తూ ఉంటుంది. అలా ఎవరైనా కూడా మాకు మీ గైడెన్స్ కావాలి, ఒక వ్యాపారం పెట్టాలి అనుకుంటున్నాం, దాంట్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాం, ఏ విధంగా వెళ్ళొచ్చు అనే క్వశ్చన్ మార్క్ చాలా మందికి ఉంటుంది. అలాంటి వాళ్ళు మీ గైడెన్స్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే నేను అండ్ మా టీం గైడ్ చేస్తాము. దే విల్ ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.